ఒకసారి నారదుడు మానస సరోవరం దగ్గర భీకరమైన తపస్సు చేస్తుంటాడు. తన తపస్సుని భంగపరచడానికి దేవేంద్రుడు అప్సరసలను పంపిస్తాడు. ఆ అప్సరసల అంగాంగ ప్రదర్శనకు లొంగకుండా నారదుడు తన తపస్సు సాగిస్తాడు. ఆ ఏకాగ్రతను చూసి దేవేంద్రుడు మెచ్చుకుంటాడు. అప్సరసల వయ్యారానికి లొంగకుండా ఉన్నందుకు నారదుడు తనను తానే అభినందించుకుంటాడు. లోలోపల మురిసిపోతుంటాడు. తనను మాయను జయించానని అనుకుంటాడు. ఇది బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి నేను మాయను జయించాను అని చెప్తాడు. తర్వాత శివుని దగ్గరికి వెళ్ళి ఇదే కదా శివమాయ, నేను శివమాయను జయించాను అని చెప్తాడు. దానికి శివుడు శివమాయ శివునికే అంచనాలకు దొరకదయ్యా అని చెప్తాడు. తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నేను శివమాయను జయించాను, విష్ణుమాయ పెద్ద లెక్కేం కాదు అని చెప్తాడు. దానికి విష్ణుమూర్తి ఒక సిరినవ్వు నవ్వి సరే అని చెప్తాడు. కొంతకాలం తర్వాత భూలోకంలో కళ్యాణపురం అనే పట్టణంలో ఒక యువరానికి స్వయంవరం జరుగుతుంది. ఆ స్వయంవరానికి నారద మహర్షి వెళ్తాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడైన నారదుడు రాజు దగ్గరికి వెళ్ళి రాజా, మీ కూతురు నాకు ఎంతో నచ్చింది, ఆమెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. దానికి మునీంద్ర, మీతో వివాహం జరగడం కన్నా అదృష్టమా, కానీ తన కూతురికి ఒక కోరిక ఉందని చెప్తాడు. ఏం, శ్రీహరిని తప్ప వేరెవరిని వివాహం ఆడని అంటుంది అని చెప్తాడు. నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తను ఈ విధంగా స్వయంవరానికి వెళ్తాను, తనకి శ్రీహరి మొహాన్ని ప్రసాదించమని చెప్తాడు. దానికి విష్ణువు ఎందుకయ్యా ఇవన్నీ, ఈ మాయలో పడవద్దు అని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు. దానికి నారదుడు వినడు. సరే తదాస్తు అని అంటాడు. దాని తర్వాత నారదుడు తిరిగి స్వయంవరానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. యువరాణి అందరినీ ఒక్కొక్క రాజును చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. చివరికి మన నారదుడి వద్దకు వచ్చి ఆగుతుంది. అతన్ని చూసి పగలబడి నవ్వి ముందుకు వెళ్ళి పక్కనే ఉన్న శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తన మెడలో మాలని వేసి తనతో పాటు వెళ్తుంది. సభ అంతా నవ్వుతూ ఉంటారు. నారదునికి ఏమైందో తెలియదు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఎందుకు ఇలా నవ్వుతున్నారని అడుగుతాడు. దానికి అతను, ఓ మహర్షి, ఈ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా, ఈ మొహంతో యువరాణి నిన్ను ఎలా పెళ్లాడుతుందని అనుకున్నావు, ఎలా వచ్చావు ఇక్కడికి అని చెప్తాడు. ఏమైందని తనని తాను చూసుకుంటాడు. అప్పుడు తనకి కోతి మొహం కనిపిస్తుంది. వెంటనే కోపాగ్రస్తుడైన నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి, నన్ను ఇలా భార్య లేకుండా ఇలా చేశావు కదా, నువ్వు కూడా ఏదో ఒక జన్మలో భార్య కోసం తల్లడిల్లిపోతావు, నాలాగే నువ్వు కూడా భార్య కోసం నానా కష్టాలు పడతావు అని చెప్తాడు. నాకు కోతి ముఖం ప్రసాదించావు కాబట్టి ఆ వానర మొక్కలే నీకు కష్టకాలంలో సాయంగా నిలుస్తాయని చెప్తాడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు, నారద, నీకు శివమాయ నిన్ను ఆవహించింది, హరి రూపం కావాలని కదా అడిగావు, హరి అంటే కోతి అనే అర్థం నీకు తెలియదా, జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరడం నీకు తగినదా, ఒకసారి ఆలోచించు అని నారదునికి చెప్తాడు. ఆ తర్వాత అర్థం చేసుకున్న నారదుడు తన తన గర్వం వల్లే ఇవన్నీ జరిగాయని, తన గర్వమే శివమాయని ధిక్కరించిందని బాధపడి క్షమాపణలు చెప్పుకుంటాడు. ఇదే